ట్రైన్ యువర్ బ్రెయిన్ అద్భుతమైన ఫోకస్ కోసం టాప్ 7 వేస్. మీరు ఒక పని చేయడానికి మీరు ఒక పని మొదలు పెట్టగానే మీ మనసు ఎక్కడికో వెళ్ళిపోతుందా? సోషల్ మీడియా స్క్రోల్ చేయాలనిపిస్తుందా? గంటల తరబడి కూర్చున్నా ఏం చేయలేదని అనిపిస్తుందా? అయితే ఈ వీడియో మీ జీవితాన్ని మార్చగలదు. ఎందుకంటే నేడు మనం మాట్లాడుకోబోతున్నది మీ మెదడును ట్రైన్ చేసే అద్భుతమైన ఫోకస్ సాధించే 7 సైంటిఫిక్ వేస్ గురించి. ఈ మార్గాలను అనుసరించి వారు తమ జీవితాల్లో అద్భుతమైన విజయాన్ని చూస్తారు. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు టీసీఎన్ఎస్ అకాడమీ. నేను వరప్రసాద్. ఈ వీడియోలో మనం మెదడు యొక్క శక్తిని, దాన్ని ఎలా శిక్షణ పరచాలో అన్వేషిస్తాం. నేటి వేగవంతమైన జీవితంలో సోషల్ మీడియా యొక్క నిరంతర నిఘాలో మన ఫోకస్ నిలుపుకోవడం చాలా కష్టం. కానీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఫోకస్ అనేది ఒక నైపుణ్యం. ఇది నేర్చుకోవచ్చు, శిక్షణ పరచవచ్చు, ట్రైన్ చేయవచ్చు. హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వంటి ప్రఖ్యాత ప్రముఖ విశ్వవిద్యాలయాలు పరిశోధనలు నిరూపించాయి. సరైన టెక్నిక్ ఉపయోగించి మీ మెదడు ఫోకస్ ను పవర్ ని 2 3 చేసుకోవచ్చు. మరి ఆ 7 అద్భుతమైన మార్గాలు ఏంటో తెలుసుకుందాం రండి. పాయింట్ నెంబర్ 1, డీప్ వర్క్ టెక్నిక్. డీప్ వర్క్ అంటే ఏమిటి? ఒక నిర్దిష్ట సమయంలో ఒక నిర్దిష్ట పని మాత్రమే చేయడం, బయట విఘ్నాలు లేకుండా పూర్తిగా మునిగిపోవడం. మన రోజువారీ జీవితంలో మనం చాలా పనులు ఒకేసారి చేయడానికి ప్రయత్నిస్తాం. ఫోన్ చూస్తూ, మెయిల్ రిప్లై చేస్తూ, మీటింగ్ కి వెళ్తూ. కానీ న్యూరో సైన్స్ పరిశోధనలు చెప్తున్నాయి, మల్టీ టాస్కింగ్ అనేది మన మెదడును చాలా హానికరం. దీనివల్ల మన ప్రొడక్టివిటీ 40% వరకు తగ్గిపోతుంది. డీప్ వర్క్ కోసం ప్రతిరోజు కనీసం 90 నిమిషాలు నిర్ణయించుకోండి. ఆ సమయం ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టండి, నోటిఫికేషన్ ఆపండి, ఒక పని మాత్రమే చేయండి. మొదట్లో ఇది కష్టం అనిపించవచ్చు, కానీ రోజు రోజుకు మీ మెదడు ఆ పద్ధతిని అలవాటు పడుతుంది. ప్రసిద్ధ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈ డీప్ వర్క్ టెక్నిక్ ను అనుసరించి అద్భుతమైన ఫలితాలు సాధించారు. మీరు కూడా ఈ రోజు నుంచి ఈ అలవాటు మొదలు పెట్టండి. నెల రోజుల్లో మీరు స్వయంగా మార్పు గమనిస్తారు. పాయింట్ నెంబర్ 2, పొమోడోరో టెక్నిక్. రెండవ అద్భుతమైన టెక్నిక్ అనేది 1880 దశకంలో ఇటాలియన్ విద్యార్థి ఫ్రాన్సియో సిర్లియో కనుగొన్న పొమోడోరో టెక్నిక్. ఈ పేరు ఇటాలియన్ భాషలో టమాటా ఆకారపు టైమర్ నుండి వచ్చింది. ఎందుకంటే ఆయన టమాటా ఆకారపు కీచైన్ టైమర్ ని ఉపయోగించేవాడు. ఆ టెక్నిక్ ఎంత సులభమైందంటే ఎవరైనా వెంటనే మొదలు పెట్టవచ్చు. 25 నిమిషాల పనిలో పూర్తిగా మునిగిపోవడం, ఆ తర్వాత 5 నిమిషాలు విశ్రాంతి, ఇంకా 4 రౌండ్లు పూర్తి చేశాక 15 నుంచి 30 నిమిషాల పెద్ద విశ్రాంతి తీసుకోవడం. ఇది చాలా శాస్త్రీయమైన పద్ధతి. ఎందుకంటే మన మెదడు దీర్ఘకాలంగా నిరంతరంగా ఫోకస్ చేయలేదు. నిజానికి మన మెదడు సుమారు 90 నిమిషాల చక్రంలో పనిచేస్తుంది. వాటిలో అల్ట్రాడియన్ రిథమ్ అనే పిలిచే ఉపచక్రాలు ఉంటాయి. పొమోడోరో టెక్నిక్ ఈ సహజ చక్రాలను గౌరవిస్తూ మెదడుకు తగిన విశ్రాంతి ఇస్తుంది. పరిశోధనలు చెప్తున్నాయి, ఈ టెక్నిక్ అనుసరించి వారు ఉత్పాదకత 25% పెంచుకున్నారు. మీ ఫోన్ లో ఏవైనా పొమోడోరో యాప్స్ డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ప్రారంభించండి. మీ జీవితం మారుతుంది, నేను హామీ ఇస్తున్నాను. పాయింట్ నెంబర్ 3, మైండ్ఫుల్నెస్ మెడిటేషన్. నేను ఇప్పుడు మీకు అద్భుతమైన శాస్త్రీయ నిజం చెప్తాను. హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 8 వారాల పాటు ధ్యానం చేసిన వ్యక్తుల మెదడు స్కాన్ తీశారు. ఫలితం వారి మెదడులో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే ఫోకస్ మరియు నిర్ణయాత్మక బాధ్యత వహించే భాగం మందంగా పెరిగింది. అంటే మెడిటేషన్ మీ మెదడును అక్షరార్థంగా మారుస్తుంది. మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అంటే గంటల తరబడి కూర్చొని ఏదో ప్రత్యేకమైనది చేయాల్సిన అవసరం లేదు. రోజువారీ కేవలం 10 నుంచి 20 నిమిషాలు సరిపోతాయి. నిశ్శబ్దమైన స్థలంలో కూర్చొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. మనసు ఎటో వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ శ్వాసపై తీసుకురండి. ఈ సాధారణ పని మీ ఫోకస్ ను, కండరాలను బలపరుస్తుంది. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు స్టీవ్ జాబ్స్ రోజువారీ మెడిటేషన్ ప్రాక్టీస్ కలిగి ఉన్నారు. యాపిల్, గూగుల్, నైక్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులకు మెడిటేషన్ రూమ్ లో అందిస్తున్నాయి. ఎందుకంటే ఇది ఉత్పాదకతను పెంచుతుందని వారికి తెలుసు. మీరు ప్రత్యేకమైన శిక్షణ అవసరం లేదు. ఒక నిశ్శబ్ద మూల కొన్ని నిమిషాల పాటు ఇవి సరిపోతాయి. ఫ్రెండ్స్, ఒక నిమిషం ఆగుదాం. ఈ వీడియో మీకు ఉపయోగకరం అనిపిస్తే ఇప్పుడే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ విలువైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఎందుకంటే మంచి విషయాలు పంచుకోవడంలో ఉన్న ఆనందం అనిర్వచనమైనది. మరియు ఇంకా ఇలాంటి అద్భుతమైన కంటెంట్ల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తర్వాత మా ప్రతి వీడియో మీకు వెంటనే చేరుతుంది. ఈ ఒక్క లైక్, ఈ షేర్ చాలా ప్రేరణ ఇస్తుంది. పాయింట్ నెంబర్ 4, డిజిటల్ డిటాక్స్. 4వ అత్యంత ముఖ్యమైన విషయం డిజిటల్ డిటాక్స్. నేటి యుగంలో మనం అతిపెద్ద శత్రువు ఏమిటంటే మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్. ఒక పరిశోధన ప్రకారం సాధారణ వ్యక్తి రోజుకు సరాసరి 2617 సార్లు ఫోన్ వాడతారు. ఇది విన్నారా? 2617 సార్లు. ఇది మన ఫోకస్ ముక్కలుగా చేస్తుంది. ప్రతిసారి మీరు ఫోన్ చూసినప్పుడు మీ మెదడు ఫోకస్ ని మళ్ళీ సెట్ చేయాల్సి వస్తుంది. దీనికి శాస్త్రీయ పేరు అటెన్షన్
రెసిడ్యూ అంటే ఒక పని నుండి మరొక పనికి మారినప్పుడు మీ మెదడు మొదటి పని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇది కొత్త పనిలో ఫోకస్ కు అడ్డుపడుతుంది. పరిష్కారం సులభం. రోజుకు కనీసం 1 గంట ఫోన్ ఫ్రీ టైం నిర్ణయించుకోండి. ముఖ్యంగా ఉదయం లేచినప్పుడు మొదటి గంట మరియు రాత్రి పడుకోవడానికి ముందు గంట ఫోన్ తాకొద్దు. ఈ 2 సమయాలు మన మెదడుకు చాలా ముఖ్యమైనవి. ఉదయం మెదడు కొత్తగా రిఫ్రెష్ అయి ఉంటుంది, రాత్రి నిద్రకు సిద్ధమవుతుంది. ఈ సమయంలో సోషల్ మీడియా చూస్తే మన మెదడు నిరంతరం స్టిమ్యులేషన్ కి అలవాటు పడి నిజమైన ఫోకస్ కోల్పోతుంది. పాయింట్ నెంబర్ 5, శారీరక వ్యాయామం, ఫిజికల్ ఎక్సర్సైజ్. 5వ మార్గం వినడానికి ఆశ్చర్యం అనిపించవచ్చు, అది శారీరక వ్యాయామం. మీరు ఆలోచిస్తూ ఉంటారు, వ్యాయామానికి మెదడు ఫోకస్ కు ఏం సంబంధం? చాలా ఎక్కువ సంబంధం ఉంది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ జాన్ రెట్రీ తన పుస్తకంలో వివరించారు, వ్యాయామం మెదడుకు మ్యాజిక్ మెడిసిన్ అందిస్తుంది. వ్యాయామం చేసినప్పుడు మన శరీరంలో ప్రత్యేకమైన ప్రోటీన్ విడుదల చేస్తుంది, నరాల కణాల పెరుగుదలకు సహాయపడుతుంది. ముఖ్యంగా హిపోకాంపస్ అనే మెమరీ మరియు అభ్యాసానికి సంబంధించిన మెదడు భాగంలో ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు మితమైన వ్యాయామం, నడక, జాగింగ్, యోగా, సైక్లింగ్ ఏదైనా చేయండి. పరిశోధనలు నిరూపించాయి, వ్యాయామం తర్వాత వెంటనే 2-3 గంటలు మీ మెదడు ఫోకస్ సామర్థ్యం గరిష్టంగా ఉంటుంది. అందుకే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తన ఉద్యోగులు ఉదయం వ్యాయామం తర్వాత ముఖ్యమైన పనులు చేయమని సలహా ఇస్తారు. మీ శరీరాన్ని కదిలించండి, మీ మెదడు తన పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుంది. పాయింట్ నెంబర్ 6, నిద్ర మరియు విశ్రాంతి, స్లీప్ అండ్ రెస్ట్. 6వది మరియు అత్యంత చిన్నచూపు చూడబడే అంశం నిద్ర. మనలో చాలా మంది నిద్రను వ్యర్థ సమయంగా భావిస్తారు. నేను తక్కువగా నిద్రపోతా, ఎక్కువ పని చేయగలను అని అనుకుంటారు. అది అత్యంత తప్పుడు అభిప్రాయం. మాథ్యూ వాకర్, స్లీప్ సైంటిస్ట్, వై వి స్లీప్ పుస్తక రచయిత చెప్తున్నాడు, 24 గంటలు నిద్ర లేకుండా ఉన్న వ్యక్తి చట్టబద్ధంగా మద్యపాన స్థాయిలో ఉన్న వ్యక్తి వలె పనిచేస్తాడు. నిద్రలేమి మన ఫోకస్ ను, నిర్ణయాత్మకతను, సృజనాత్మకతను ఒకేసారి దెబ్బతీస్తుంది. నిద్రలో మన మెదడు రోజంతటా అనుభవాలను ప్రాసెస్ చేస్తుంది. నొప్పిని నయం చేసే పదార్థాలు చేరుతాయి, మెదడులోని వ్యర్థ పదార్థాలను శుభ్రం చేస్తుంది. ఈ ప్రక్రియ లేకుండా మన మెదడు తన పూర్తి సామర్థ్యంతో పనిచేయలేదు. ప్రతి రాత్రి 7 నుంచి 9 గంటలు నిద్ర తప్పనిసరి. నిద్రపోయే ముందు గది చల్లగా ఉంచండి, చీకటిగా ఉంచండి. ఒకే సమయం నిద్రపోవడం అలవాటు చేసుకోండి. అది మీ జీవితం, మీ సర్కాడియన్ రిథమ్ ని బ్యాలెన్స్ చేసి మీ ఫోకస్ ని అద్భుతంగా మెరుగుపరచగలదు. 7వది మరియు చివరిది కానీ అత్యంత శక్తివంతమైన మార్గం, ఒంటరి సమయం. నేటి సమాజంలో బిజీగా ఉండడం ఒక గొప్ప విషయంగా చూడబడుతుంది. నిరంతరం ఏదైనా చూస్తూ ఉండడం మనం ఇష్టపడతాం, కానీ మన మెదడుకు నిశ్శబ్దం, ఒంటరి సమయం అవసరం. ప్రముఖ తత్వవేత్త బ్లైసీ పాస్కల్ ఒకసారి అన్నారు, మనిషి అన్ని దుఃఖాలకు మూలం ఏమిటంటే ఒంటరిగా ఒక గదిలో కూర్చోలేకపోవడమే. ఈ వాక్యం నేటి కాలానికి చాలా ఎక్కువ సంబంధం ఉంది. మనం ఒంటరి సమయం నుండి పారిపోవడానికి ఫోన్, టీవీ, హెడ్ ఫోన్స్ ఉపయోగిస్తాం, కానీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఒంటరి సమయం మన మెదడును డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనే స్థితిలో ఉంచుతుంది. ఈ స్థితి అత్యుత్తమ సృజనాత్మకత ఆలోచనలు వస్తాయి, సమస్యలు పరిష్కారాలు కనుగొనబడతాయి, జ్ఞాపకాలు బలపడతాయి. న్యూటన్-కి యాపిల్ పడినప్పుడు ఒంటరిగా ఉన్నాడు. ఆర్కిమిడీస్ కి స్నానం చేస్తూ ఒంటరిగా ఉన్నప్పుడు గురుత్వాకర్షణ సూత్రం అర్థమైంది. ప్రతిరోజు కనీసం 20 నుంచి 30 నిమిషాలు పూర్తి నిశ్శబ్దంలో, ఫోన్ లేకుండా, ఏ సాధనం లేకుండా ఒంటరిగా గడపండి. నడుస్తూ, కూర్చొని లేదా పడుకొని మీ మనసు స్వేచ్ఛగా తిరగనివ్వండి. ఈ అలవాటు మీ ఫోకస్ ను, సృజనాత్మకతను అద్భుతంగా పెంచుతుంది. ఫ్రెండ్స్, వీడియో మనం నేర్చుకున్నాం 7 అద్భుతమైన మార్గాలు: డీప్ వర్క్ టెక్నిక్, పొమోడోరో టెక్నిక్, మైండ్ఫుల్నెస్, మెడిటేషన్, డిజిటల్ డిటాక్స్, శారీరక వ్యాయామం, పూర్తి నిద్ర మరియు ఒంటరి సమయం. ఇవన్నీ శాస్త్రీయంగా నిరూపితమైనవి. ఈ మార్గాలన్నీ ఒకేసారి అనుసరించాల్సిన అవసరం లేదు. రేపటి నుంచి ఒక్కొక్కటి మొదలు పెట్టండి. గుర్తుంచుకోండి, మీ మెదడు ఒక అద్భుతమైన అవయవం. దాన్ని సరిగ్గా ట్రైన్ చేస్తే మీరు ఊహించని శక్తులు వస్తాయి. ఫోకస్ అనేది ఒక మూసివేయబడిన తలుపు కాదు, అది నేర్చుకోదగిన నైపుణ్యం. మీరు మారాలని నిర్ణయించుకుంటే ఏది మిమ్మల్ని ఆపలేదు. ఈ వీడియో లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో జీవితాన్ని మార్చే వీడియోలు వస్తాయి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏ టెక్నిక్ అత్యంత ఉపయోగం అనిపించింది. మనం తర్వాత వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, వరప్రసాద్ సైనింగ్ ఆఫ్.